స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. భారత్ ఎలక్ట్రిక్, హీరో మోటార్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి. ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే M&M షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల మూలంగా మన దేశంలో తయారైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. సో ఆ స్టాక్స్ మీద ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ కూడా పెరిగింది సార్. అందులో రిటైల్ ఇన్వెస్టర్ ఇంకా కొనుక్కోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయంటారు. మీరు చెప్పింది ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ మీద ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ కలిగిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు కూడా ఏం చేస్తుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి తొందరపాటు చాలా ఎక్కువ, కొద్దిగా కాదు చాలా ఎక్కువ. అంటే ఇవాళ కొనుక్కుంటే రేపు ఎల్లుండి పెరిగిపోతుందేమో, లేకపోతే 3 నెలల్లో పెరిగిపోతుందేమో అనే ఉద్దేశంతో ఒకటి. రెండవది ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఆ న్యూస్ అందరికీ తెలిసినా మనం అందరం పరిగణిస్తున్నా కానీ వాళ్ళకొక్కళ్ళకే తెలిసినట్టుగా భావించుకుంటూ ఏం చేస్తారంటే ఏ రేట్లో అయినా కొనడానికి ట్రై చేస్తారు. అది ఎంతవరకు మంచిది అంటే మనం చూడాల్సింది ఏంటంటే కంపెనీలు బాగుండటం వేరు, మనం కొనుక్కోవడానికి అనువుగా ఉండటం వేరు. అందువల్ల ఏం చూడాలంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఎంత పెరిగాయో ఒకసారి చూస్తే మనకి కొనబోయే ముందు కొద్దిగానన్నా ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ స్క్రీన్ లో కనుక ఎవరైనా చూసినట్లయితే నేను ఏం చేశానంటే మార్చి 1వ తారీఖు నుంచి, మార్చి 1-2 సెలవులు కాబట్టి మార్చి 3వ తారీఖున డిఫెన్స్ స్టాక్స్ ఏ రేట్ లో ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ అయిపోయినాక మే మొదటి వారంలో మనకి యుద్ధం వచ్చింది, కొద్ది గొప్ప అటాక్స్ జరిగినాయి. ఆ తర్వాత ఇప్పటికి చూస్తే అంటే మనం సాటర్డే ఫ్రైడే వరకు చూస్తే రేట్లు ఎలాగా ఉన్నాయని చూస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి ఒకసారి. పరాస్ డిఫెన్స్ అయితే 115% పెరిగింది. 115% అంటే డబుల్ అయిపోయింది. గార్డెన్ రీచ్ డబుల్ అయిపోయింది. డేటా ప్యాటర్న్ డబుల్ అయిపోయింది. భారత్ డైనమెటిక్స్ 88%. నిషేధాతో నిగమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ట్రేడింగ్ ఎక్కువ వాల్యూమ్ ఉండదు, అది కూడా 80%. ఆస్ట్రావాక్రో 76%. అలా చూస్తే ఈ ఇండస్ట్రీలో ఉన్న షేర్లన్నీ కలిపి ఈ 2 నెలల 15 రోజుల కాలంలో 54% పెరిగాయి. ఇంకా పెరుగుతాయా? పెరుగుతూ ఎంతైనా పెరుగుతానే పోతాయా అని ఆలోచిస్తే కొద్దిగా మనకు తెలుస్తుంది, అమ్మో ఎక్కువ పెరిగినా కొనుక్కోవడం మంచిది కదేమో అని. కాబట్టి నా అంచనా ప్రకారం ఇప్పుడు ఇందులో కొనుక్కోవాలి అంటే తెలిసి చాలా రిస్క్ ని తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు కొనుక్కుంటేనే 3 ఏళ్లు ఉంటాను అనే మూర్ఖపు ఆలోచన చేస్తే కొనుక్కోవచ్చేమో, కానీ అది కూడా నా లెక్క ప్రకారం సమర్థనీయం కాదు. ఒకవేళ కొనుక్కుంటానంటే వాళ్ళు కొనుక్కోవచ్చేమో డిఫెన్స్ లో ఎక్స్పోజర్ లేకపోతే, అదర్వైజ్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తే ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఎంత ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందో చూస్తే లేదు. అసలు 5% కూడా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఉంది ఉన్న షేర్లన్నీ కూడా. ఇందులో ఏదైనా ఒక్క షేర్ అన్నా కూడా ఈ గ్యాప్ ఇన్ స్టాక్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అది ఏదైనా 30% ఉందేమో చూద్దాం. ఇక్కడ చూస్తే ఏ కంపెనీ చూసినా కూడా మైనస్ ఉంది. అంటే అన్ని ఓవర్ ప్రైస్ గానే కనబడుతున్నాయి డేటా ప్యాటర్న్స్ తో సహా. హ్యాపీ ఫోర్జింగ్స్ ఒక్కటి మాత్రం 33. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాటిలో ఇంకా కొద్దిగా ఇబ్బంది కాబట్టి అది ఒక్కటే కొద్దిగా డౌట్ ఉంది. నెక్స్ట్ జేఎన్కే ఇండియా చూస్తే 28%, కానీ అదేమో మార్కెట్ క్యాప్ బాగా చిన్న కంపెనీ. జ్యోతి సిఎన్సీ అయితే ఓవర్ ప్రైస్డ్, మెజగాన్ డాక్ అయితే ఓవర్ ప్రైస్డ్, నిషేధాతో నిగమ్ అయితేనేమో ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్డ్, ఎంటార్ కూడా 30% ఉంది. అది ఒక్కటి ఇంకా కొద్దిగా కొనుక్కోవడానికి ఛాన్స్ కనపడుతుంది. సోలార్ ఇండస్ట్రీస్ ఇస్ ఓవర్ ప్రైస్, జెమ్ టెక్నాలజీస్ ఇస్ ఆల్సో ఓవర్ ప్రైస్. మా అంచనా ప్రకారం ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే ఇది రాబోయే రోజుల్లో ఆర్డర్లు వస్తాయి, విపరీతంగా లాభాలు వస్తాయని ఆశపడితే మీ ఇష్టం, కానీ మేమైతే మాత్రం అటువంటి వాదన సమర్థనగా చేయలేము. అందువల్ల ప్రస్తుతానికి దూరంగా ఉండి ఇవన్నీ మంచి కంపెనీలే, తగ్గినప్పుడు కొనుక్కోవడానికి ఆలోచించాలి కానీ ఇప్పుడు మాత్రం కొనుక్కోకూడదు. సార్ కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. నాకు ఆర్ఈసీ ఉందండి, ఒకటి ఆర్ఈసీ లాభంలోనే ఉంది. దాన్ని ఇంకా పెరుగుద్దా లేకపోతే అమ్ముకోమంటారా? ఇప్పుడల్లా పెరగదనుకుంటే అమ్మాలని ఉంది. ఎప్పుడు అసలు ఒకటేమో మనం కొనుక్కున్నాం కాబట్టి పెరగాలని కోరుకోవడం కరెక్టే, కానీ అది అలా జరగదండి. ఆ కంపెనీలో పొటెన్షియల్ ఉందా లేదా చూడాలి. రిజల్ట్స్ ఎక్కడ దాకా వచ్చినాయని చూస్తే ఈ కంపెనీకి మార్చి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అంటే ఇప్పుడు నుంచి 3 నెలల పాటు ఇంకేమీ న్యూస్ రాదు ఈ కంపెనీ గురించి దాదాపుగా. అందువల్ల ఇవాళ కొనుక్కోవాలా వద్దా అంటే మనం చేయాల్సింది ఏంటి, ఉంచుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా చూడాలి. మీరు స్క్రీన్ మీద ఉన్న డేటాను చూస్తుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 410 రేంజ్ లో ఉంటే మన రేంజ్ ప్రకారం అంటే మా అంచనా ప్రకారం 546, దాదాపుగా 550 రూపీస్ ఉండవలసిన షేర్ ఇది. అందువల్ల అమ్మవలసిన ఆలోచన చేయకూడదు, ఉంచుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కొంటాను అనే ఆలోచన వీలుగైనంత వరకు చేయకండి. ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు, మీ ఇన్వెస్ట్మెంట్ మీద లాభం. ఈ కంపెనీలోనే లాభం రావాలని కోరుకోకూడదు. ఈ రోజు ఉన్న అన్ని కంపెనీల్లో ఏది బాగా పెరగడానికి ఛాన్స్ ఉందో కొనుక్కోవాలి, కానీ నేను కొన్న ఒక్క కంపెనీ కొంటాను అంటే 6,000 కంపెనీలు మార్కెట్ లో ఉంటే 5,999 కంపెనీల్లో వచ్చే అవకాశాలు కోల్పోతారు. సో దయచేసి ఆలోచన చేయకండి, ఈ కంపెనీ మాత్రం అమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి.
హలో అండి, నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం, చెప్పండి. నేను యూనివర్సల్ కేబుల్ తీసుకున్నాను 600. నా దగ్గరకు వస్తుంది, ఉంచుకోమంటారా లాభం తీసుకోమంటారా? ఇంకొకటి సార్, ప్రజ్ ఇండస్ట్రీస్ అనేది యావరేజ్ లో ఉన్నాను, వాళ్ళ ఏదో కుటుంబ కలహాలు ఉన్నాయట, ఉంచుకోమంటారా లాభం తీసుకోమంటారా? ముందు యూనివర్సల్ ప్రైజ్ ఇండస్ట్రీస్ మీరు చెప్పింది ప్రజ్ ఇండస్ట్రీస్ యూనివర్సల్ కేబుల్. యూనివర్సల్ కేబుల్స్ కనుక చూస్తే ప్రస్తుతం కేబుల్స్ ఇండస్ట్రీకి ఇండియాలో పొటెన్షియల్ బాగా ఉంది. అందుకే ఆదిత్య బిర్లా కూడా మళ్ళీ కుమారమంగళం బిర్లా కూడా మళ్ళీ అందులోకి వస్తున్నారు. ఎందుకు అంటే కేబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాల అపారం. ఇండియాలో హౌసింగ్ పెరుగుతుంది కాబట్టి, ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది కాబట్టి కేబుల్స్ కోసం వస్తున్నారు. ఇండస్ట్రీ పరంగా చూస్తే మంచిదేనండి. యూనివర్సల్ కేబుల్ మాత్రం మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద డేటా కనపడుతుంది చూడండి. 2023లో 2200 కోట్ల ఉన్న టర్న్ ఓవర్ ఇన్ని రోజులు అయిపోయినాక, ఇన్ని క్వార్టర్లు అయిపోయినాక ఇప్పుడు కూడా చూస్తే ఎంత 2300, అంటే ఇంత ఇసుమంత మాత్రమే పెరిగింది. ఆ సమయంలోనే లాభాలు ఏమైనా బ్రహ్మాండంగా పెరిగాయి మనం ఉంచుకోవడానికి చూస్తే అప్పుడు 118 కోట్ల ఉన్న కంపెనీ ఇప్పుడు 85 కోట్లకే లాభాలకి. అంటే టర్న్ ఓవర్ పెరగటం లేదు, లాభాలు తగ్గుతున్నాయి. క్లియర్ గా మీకు కలకేం కనపడాలి, ఈ కంపెనీలో ఇంకా అవకాశాలు ఉంటాయనేది కొద్దిగా అపనమ్మకం లేదా మూఢనమ్మకం కింద లెక్క. నా లెక్క ప్రకారం ఇప్పటికైనా సరే మీ రేటు కూడా వచ్చింది అంటున్నారు కాబట్టి ఇందులో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి. మంచి కంపెనీ కొనాలి, తక్కువలో ఉండాలి, అప్పుడే మనం కొనాలి. ఇకపోతే రెండో మీరు చెప్పే ప్రైజ్ ఇండస్ట్రీస్ అన్నారు. ఎప్పుడూ కూడా మనకు పేపర్లో వచ్చిన న్యూస్ అన్నదమ్ములో లేదా అక్క చెల్లెల్లో వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన తగాదాల మూలంగా కంపెనీ నాశనం అయిపోయే అవకాశాలు యూజువల్ గా ఉండవు. కాకపోతే ఎప్పుడు ప్రమాదం శంకిస్తే మనం బయటకు వెళ్ళిపోవడం మంచిది కాబట్టి బయటకు వెళ్ళొచ్చు. కానీ ఈ కంపెనీ కూడా వర్కింగ్స్ ప్రకారంగా చూద్దాం, అంటే ఆ గొడవల గురించి మాట్లాడకుండా. ఇది కూడా చూడండి, 3500 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ ఇప్పుడు కూడా 3200 కోట్లే, 2 సంవత్సరాలుగా ఏం పెరగట్లా. లాభం కూడా చూసామనుకోండి మనం 257 క్రోర్స్ ఉన్న ప్రాఫిట్ 218 క్రోర్స్, అంటే ఇది కూడా గ్రోత్ లేదు. అసలు ఈ రెండు కంపెనీల గురించి ఆలోచన కాదు మన దగ్గర, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు, వెంటనే తీసి బయటపడేయాలి. అలా పడేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిది. కానీ రెండు కూడా మీరు వాళ్ళు అడిగింది నా లెక్క ప్రకారం నాట్ వర్త్ హోల్డింగ్ అంటూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మరి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి, హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి అండి. రిజల్ట్స్ బేస్డ్ ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ రిజల్ట్స్ ప్రకారం ఉంచుకోవచ్చు అంటారా, ఎగ్జిట్ అవ్వచ్చు అంటారా? జేఎస్డబ్ల్యూ ఏమన్నారంటే జేఎస్డబ్ల్యూ స్టీలా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండి. ఓకే, చూద్దామండి. హెరిటేజ్ ఫుడ్స్ అడిగారు మీరు. హెరిటేజ్ ఫుడ్స్ అనేది మీరు విజయవాడ నుంచి అంటారు కాబట్టి మీ చీఫ్ మినిస్టర్ గారి కంపెనీ, ఆ ఫ్యామిలీ కంపెనీని మనకేమీ ప్రిఫరెన్స్ ఉండకూడదు. ఆయన మనకేమీ ఫేవర్ చేయరు. ఆ కంపెనీలో పర్సెంటేనే మనం ఉంచుకోవడమైనా కొనుక్కోవడమైనా చేయాలి. ఎప్పుడు కూడా ఒక కంపెనీ మనం ఉంచుకోవాలి అని డిసైడ్ చేసుకుంటే రెండు చూస్తామండి. ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోలో ఉంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి అనలైజ్ చేసి ఇంకా 15% అన్నా పెట్టడం ఛాన్స్ ఉంటే ఉంచుకోమంటాం. అలా కనుక లేకపోతే వేరే కంపెనీలోకి మారటం అనేది మా సిద్ధాంతం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే డేటా మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 410 రేంజ్ లో ఉంటే 446 ఇస్ ద మాక్సిమం ప్రైస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం. అక్కడ వస్తే మేము అందరినీ అమ్మమని చెప్తాం. అంటే ఉన్న వాళ్ళని ఉంచుకోమని చెప్తారంటే తేడా ఎంత ఉంది దీని మధ్య, రెండింటి మధ్య చూస్తే వెళ్ళి 38 రూపీస్ లెస్ దాన్ 10%. సో నా అంచనా ప్రకారం బోలెడన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చి తక్కువలో దొరుకుతున్నాయి. సో మీరు అకార్డింగ్ టు మీ యూ షుడ్ డెఫినెట్లీ మూవ్ అవుట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్. దాని గురించి ఏ రకమైన ఎఫిలియేషన్స్ ఆశలు పెట్టుకోవడం, బయటకు వెళ్ళిపోవడం మంచిది. ఇంకోటి జేఎస్డబ్ల్యూ చెప్పారు నాకు మర్చిపోయాను మళ్ళీ. చంద్రశేఖర్ గారు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఏఎస్డబ్ల్యూ ఎనర్జీ అంటే సార్ ఎనర్జీ. ఓకే, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూస్తే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. దాంట్లో నెగిటివ్ గా చెప్పవలసిన విషయం ఉందంటే నాకైతే ఏం కనపడలేదు. ఎందుకంటే ఇది టర్న్ ఓవర్ పెంచుకుంటుంది. మిగతా కంపెనీ లాగా టర్న్ ఓవర్ విపరీతంగా పెంచుకునే అవకాశం లేని కంపెనీ. పవర్ జనరేషన్ నెమ్మదిగానే పెరుగుతాయి. 10,000 కోట్ల నుంచి 11,000కి రావటం, ప్రాఫిట్ కూడా చూస్తే 1,200 కోట్ల నుంచి 1,800 కోట్లకు రావడం అన్ని బాగానే ఉన్నాయి. పైగా ఇప్పుడు చూస్తే 580 నుంచి దాదాపు 610 దాకా పెరగడానికి అవకాశం ఉంది. అంటే మోర్ దెన్ 15% ఆరాంగా ఉంది. సో ఈ కంపెనీ అమ్మవలసిన అవసరం లేనే లేదు. మీకు జనరల్ గా భయపడితే ఏమంటారంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో చూస్తే భయపడతారేమో. ఆ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఆ కంపెనీకి ఆల్రెడీ నిశ్చితంగా నిలబడిపోయింది. అందువల్ల ప్రీ గురించి భయపడకండి. యాసిడీస్ గా చూస్తే మాత్రం నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఉంచుకోవాలి. పైగా పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఈ సమయంలో లార్జ్ క్యాప్ ప్రిఫరెన్స్ ఇవ్వడం రిటైల్ ఇన్వెస్టర్స్ కి మంచిది. సో డోంట్ సెల్ దిస్ బట్ హెరిటేజ్ ఫుడ్స్ గెట్ అవుట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు తిరువూరు నుంచి గోపాలకృష్ణమూర్తి గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. సీసీఎల్ ప్రొడక్ట్ కొద్ది ప్రాఫిట్ లో ఉన్నామండి. తర్వాత సివిలైన్ ఎనర్జీ మైనస్ లో ఉన్నా. రెండు ఇది మైనస్ ఉందా, సీసీఎల్ ప్రొడక్ట్ ప్రాఫిట్ లో ఉన్నాం.
ఇప్పుడు సుజలాన్ ఎనర్జీ అదేనండి, సుజలాన్ ఎనర్జీ చూస్తేనేమో యాక్చువల్ గా ఒక రకంగా చూస్తే రోలర్ కోస్టర్ అంటాం. మనం ఎగ్జిబిషన్ గెలిపెట్టి తిరుగుతూ ఉంటాం, దానిలాగా పైకి కిందకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటుంది కంపెనీ. కాకపోతే ఆ కంపెనీలో ఏంటంటే ఈ మధ్యన తిరిగిన తర్వాత రిజిస్ట్రక్చరింగ్ అయిపోయినాక స్టడీగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. మనకి కళ్ళెదుగా రిజల్ట్స్ కనపడుతున్నాయి చూడండి. 5,900 6,000 కోట్ల కన్నా తక్కువ ఉన్న టర్న్ ఓవర్ 50% కన్నా పెరగటం, ప్రాఫిట్ అయితేనేమో 550 కోట్లుగా అప్పుడు తగ్గిన తర్వాత ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 1,100 కోట్లు డబుల్ అయిపోవటం. అంటే సేల్స్ 50% పెరిగితే లాభం డబుల్ అయిపోయిందంటే కంపెనీ ఎప్పుడైనా మంచిదే. పైగా మార్జిన్స్ కూడా చూస్తుంటే 12.37 దాదాపుగా ఈ మధ్య కాలంలో లాస్ట్ 7 క్వార్టర్స్ లో హైయెస్ట్ ఉంది. కాబట్టి తొందరపడి అమ్మవలసిన అవసరం లేదు. కాకపోతే ఇందులో ఇంకా మార్చ్ రిజల్ట్స్ రాలేదు, వచ్చిన తర్వాత అనలైజ్ చేయడం మంచిది. ప్రస్తుతాన్ని చూస్తే కూడా మనకు 77 రూపాయలు పాత రిజల్ట్స్ ప్రకారం ఎలాగూ దగ్గరకు వచ్చారు. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఉన్న సుజలాన్ ఎనర్జీకి గ్యారంటీగా ఆర్డర్స్ బాగున్నాయి, నా లెక్క ప్రకారం రిజల్ట్స్ కూడా మోస్ట్లీ బాగుంటాయి. అందువల్ల ప్రస్తుతానికి ఉంచుకోవాలంటే తొందరపడ. సార్, బంగ్లాదేశ్ వ్యాపారాన్ని అష్టదిగ్బంధనం చేసే భారత్ చర్యల వల్ల మన దేశంలో టెక్స్టైల్ కంపెనీలకు మంచి అవకాశాలు వస్తాయని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ అవకాశాలు ఇంకా ఉన్నాయంటారా? అలాగే ఈ ఇండస్ట్రీలో ఇన్వెస్టర్లు కొనుక్కోవడానికి ఏమైనా మంచి షేర్లు సరసమైన ధరలో ఉన్నాయా సార్? ఇది కూడా మనం ఏం చేద్దామంటే అవకాశాలు రావటం వేరు, అవకాశాలు ఆర్జించిన లాభాలుగా మారడానికి సమయం ఎంత ఉంటుందో కూడా కనీస అవగాహన ఉండాలి. అంతేగాని బంగ్లాదేశ్ దెబ్బ కొట్టారు కాబట్టి మనకు ఏకంగా ఒకేసారి మొత్తం ఆర్డర్లు వచ్చి పడిపోతాయి, మనం ప్రొడక్షన్ పెంచుకోగలం, సప్లై చేయగలం, డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి, దాని ప్రకారం మన షేర్లు పెరుగుతాయని అంత దూరం ఆలోచించడం యూజువల్ గా మంచి పద్ధతి కాదు. కొద్దిగా సంయమనం పాటించాలి. మనం చూడవలసింది ఏంటంటే మనం కొనదాం అనుకున్న కంపెనీ మనకి ఇవాళ తెలిసిన న్యూస్, ఇప్పుడు తెలిసినటువంటి సమాచారం అందరికీ ముందే తెలిసిందా, ఆల్రెడీ కొనుక్కుని బాగా రేట్లు పెరిగిపోయా చూసి ఆలోచించాలి. ఇక్కడ మీరు చూస్తే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా నేను షేర్స్ పెట్టాను డిఫెన్స్ లాగానే. మార్చ్ నుంచి చూస్తే ఇండస్ట్రీ మొత్తం చూస్తే 13% పెరిగినట్టు కనపడుతుంది. ఇండెక్స్ కూడా 13% పెరిగితే టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కలిపి కూడా 13. కానీ ఆ నెంబర్ లో ఒక్కొక్కసారి ఎలా మోసం చేస్తాయో ఇదే కనపడుతుంది చూస్తే. అందులో కైటెక్స్ గార్మెంట్ అయితేనేమో 79% పెరిగిపోయింది, కేపీఆర్ మిల్ 50% పెరిగింది, వర్ధమాన్ టెక్స్టైల్స్ 33, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 33, వెల్స్పన్ లివింగ్ 27, గో ఫ్యాషన్ అన్ని చూడంత పెరిగినాయో. కానీ ఓవరాల్ గా యావరేజ్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే రేమండ్ అనేది పెద్ద కంపెనీ, దానిలో ఉన్నటువంటి కార్పొరేట్ యాక్షన్ మూలంగా అది తగ్గినట్టుగా కనపడటంతో 13 కనపడింది. కానీ ఇందులో కూడా డిఫెన్స్ లాగానే ఎక్కువ కంపెనీలు విపరీతంగా పెరిగాయి. అందువల్ల ఇప్పుడు కొనుక్కోవాలంటే 100కి 100 రూపాయలు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కానీ తొందరపడి దుందుడుగ్గా దొరకకూడదు. ఇందులో కూడా ఏం చేస్తానంటే ఒకసారి ఎన్ని కంపెనీలు 2,500 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో ఏదైనా సరసమైన ధరల్లో అంటే 30% కన్నా తక్కువ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఈ 2 ఏరియాలు ఫోకస్ చేస్తే మార్చ్ రిజల్ట్స్ వచ్చేయాలో తెలుస్తుంది. ఇది 30% ఉంటే గ్యాప్ ఉన్నట్టు అర్థం. ఇక్కడ చూస్తే గోకల్లాస్ ఎక్స్పోర్ట్ ఒకటి ఉంది, ఇంకా 38% ఉంది, కాబట్టి అది కొనుక్కోవచ్చు. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ చూస్తే ఓవర్ ప్రైస్, జిందాల్ వరల్డ్ చూస్తే 38%, అది కూడా కొనుక్కోవచ్చు. తర్వాత కామా హోల్డింగ్స్ చూస్తే లిస్ట్ డేటా లేదు, కైటెక్స్ గార్మెంట్ ఓన్లీ 12%, సో కొనకూడదు. ఎల్ఎస్ ఇండస్ట్రీస్ లిస్ట్ డేటా లేదు, లక్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా 31% ఎంత పెరిగినా కూడా, సో కొనాలి అనుకుంటే లక్స్ కూడా కొనుక్కోవచ్చు. ప్రోల్ గ్లోబల్ కూడా 34% ఉంది, ట్రైడెంట్ చూస్తే 18% కాబట్టి కొనకూడదు, వెల్స్పన్ లివింగ్ చూస్తే 28%. మీరు కొద్దిగా రిస్క్ తీసుకుంటే కొనుక్కోవచ్చు. అంతేకాని గొప్పగా అన్ని కంపెనీలు కొనుక్కునే ఆలోచన దయచేసి మన ఇన్వెస్టర్లు చేయరు అని ఆశిద్దాం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మిర్యాలగూడ నుంచి రమేష్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. హలో చెప్పండి. ఇటాగర్ డ్రాగన్స్ ఫెస్టివల్ చేయవచ్చండి. ఇంకొకటి తాన్లా 1910 హోల్డింగ్స్ లో ఉన్నాయండి, యావరేజ్ చేసుకోమంటారా? ఫస్ట్ టైం యావరేజ్ అనే మాట ఇప్పుడు దయచేసి మీరు అంటే ఒకళ్ళు మీరు ఆలోచిస్తే ఆలోచించండి, కానీ వీళ్ళని త్వరగా నన్ను అడగండి. యూజువల్ గా దట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ సీరియస్లీ ఫ్లాడ్. మనం ఒకసారి ఏదైనా పొరపాటు మనం చేసింది మంచి కంపెనీని కొనుక్కున్నా కూడా రేటు తగ్గిపోయింది అనుకోండి, దాన్ని యావరేజ్ చేయడానికి మళ్ళీ ప్రయత్నించడం అర్థం ఏంటంటే థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అంటాం ఆ భాషలో. అంటే ఆల్రెడీ మనం తప్పు జరిగింది ఒకసారి, ఇంకోసారి ఇంకా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. తగ్గిన ప్రతి కంపెనీ పెరగాలనే రూల్ ఎక్కడా లేదండి. ఆ కంపెనీ రిజల్ట్స్ బాగుంటేనే పెరగాలి. ఈ కంపెనీకి చూస్తే రిజల్ట్స్ బాలేవా అంటే బాలేవు కాదు, ప్రాఫిట్ మార్జిన్లు తగ్గుతుంటే నీకు నాకు ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది కదా పర్లేదు అనుకుంటాం, కానీ మార్కెట్ చాలా విపరీతంగా పనిష్ చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీని చూస్తే 3,400 కోట్లు ఉన్న టర్నోవర్ 4,000 కోట్ల టర్నోవర్ పెరిగింది, అంటే దాదాపుగా 600 కోట్లు పెరిగింది. ప్రాఫిట్ చూస్తే 482 కోట్లు ఉంటే 507, అంటే కేవలం 600 కోట్ల టర్నోవర్ పెరిగితే ఓన్లీ 20 కోర్సే పెరిగింది. అంటే మార్జిన్ కొత్తగా వచ్చిన సేల్స్ మీద 3% మాత్రమే కంపెనీకి వచ్చింది. అందువల్ల మార్కెట్ ఈ స్టాక్ ని పనిష్ చేస్తుంది. కాబట్టి యావరేజ్ చేయాల్సిన మాట పక్కన పెట్టండి. ఇక ఉంచుకోవాలా వద్దా అంటే నా లెక్క ప్రకారం మా అంచనా ప్రకారం వాటికి కూడా అది తగ్గినా కూడా ఇప్పటికి కూడా దాని ఫెయిర్ ప్రైస్ ఎంత అంటే 640 దాకా వెళ్ళాలి, అంటే ఇంకో 60 రూపాయల వరకు ఛాన్స్ ఉంది.
దానికోసం ఆగుతారా లేదా అమ్మేసి వేరే కంపెనీలోకి వెళ్తారంటే మీ ఇష్టం. అదర్వైజ్ దిస్ కంపెనీ ఈజ్ నాట్ బ్యాడ్, దిస్ కంపెనీ ఈజ్ నాట్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అదొక్కటే గుర్తుంచుకోవాలి. ఓకే సార్, కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము మస్గాన్ దాకా 3,120 తీసుకొని ఉన్నాం సార్. మస్గాన్ దాకా ఈ రోజు తగ్గుతుంది సార్. మరి ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా ఏమన్నా కొద్దిగా చెప్తారా సార్? ఇప్పుడే మనం వాళ్ళ టీవీ షో ముందు నుంచే చూస్తుంటే ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మెజగాన్ డాకు పెరగకూడదంతా స్పీడ్ గా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ పేపర్ లో న్యూస్ చూసి కొనడం అలవాటు చేసుకున్నారు. అది తప్పు. లేదా టీవీలో చూసి కూడా కొంటారు. మనం చూడవలసింది పేపర్లో, టీవీల్లో నాలాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు, అర్భకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము ఇచ్చే కామెంటరీ కాదు, మేము చెప్పేటువంటి రీజన్ గమనించాలి. ఆ కంపెనీలకు లాభాలు పెరిగాయి, రేట్లు పెరగలేదు అంటే కొనుక్కోవచ్చు, కానీ ఆర్డర్లు బాగా వస్తాయి కొనుక్కోండి అంటే ఇళ్ళకి గానే పండగ కాదని లేకపోతే మబ్బులు రాగానే ఇంట్లో మంతలో నీళ్లు ఉడకబోస్తే ఏమవుతుందో మన పరిస్థితి అంతే. ఇది మీరు 3,000లో కొనటం అనేది మంచిదా అంటే నా అంచనా ప్రకారం పొరపాటు చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 3,400లో ఉంది కాబట్టి నా లెక్క ప్రకారం ఇప్పటికైనా అమ్ముకోవటం మంచిది. ఎందుకు అంటే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ చూస్తే 2,834 ఉంది. కంపెనీ అన్ని బాగున్నాయండి. కంపెనీ గురించి ఒక్క మాట కూడా పేరు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ మనం కొనుక్కోవడానికి అనువుగా లేని కంపెనీ మనం కొనుక్కోవటం ఎందుకు, పెరగలేదని బాధపడటం ఎందుకు? అందువల్ల ఈ కంపెనీ ఈ రేట్లో కొనుక్కోవడం మంచిది కాదు. బికాస్ కొత్త ఆర్డర్లు వచ్చినా ఆ ఆర్డర్లు ప్రొడక్షన్ చేసి లాభాల్లోకి మారడానికి కనీసం 2-3 years పడుతుంది ఈవెన్ షిప్ బిల్డింగ్ లో. సో డోంట్ హ్యావ్ టూ మచ్ హోప్స్. ఒకవేళ నా అంచనా తప్ప పెరిగింది అనుకోండి, మీరు తిట్టుకోవచ్చున్నాను. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే అంకెల ఆధారంగా చూస్తే ఈ రేట్లో కొనటం, ఈ రేట్లో ఇంకా ఉంచుకోవటం మాత్రం సమర్థనీయం కాదు. సో నాకు అవకాశం పోయినా పర్వాలేదు, కానీ తెలిసి రిస్క్ ఉన్న స్టాక్స్ లో పెట్టుకోవటం రీటైల్ ఇన్వెస్టర్స్ కి నేను సలహా ఇవ్వలేను. ఓకే సార్, నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నోవా లిమిటెడ్ అండి, అది 320లో బై చేసాం. 420లో అది ఎలా ఉంటుందండి? ట్రేడింగ్ కోసం కొన్నారండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కినా? ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్. ఇన్వెస్ట్మెంట్ కొనాలి అంటే ఫస్ట్ మీరు చూడాల్సిందంటే ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొద్దిగా గొప్ప లార్జ్ క్యాప్ ఉన్న స్టాక్స్ వైపు దృష్టి పెట్టడం మంచిది. నవా మంచిదా కాదా అంటే మంచిది కాదని చెప్పకూడదు, బానే ఉంది. కానీ ఫుల్లీ ప్రైస్ అంటాం అంటే బాగా ప్రైస్ వచ్చేసిన కంపెనీకి ఇప్పుడు కొనాల్సిన అవసరం యూజువల్ గా ఉండకూడదు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తొందరపడి అమ్మక్కర్లేదు. నేను అన్నాను కదా బ్యాడ్ కంపెనీ కాదు. 461 రూపీస్ మార్కెట్ రేట్ ఉంటే మా అంచనా ప్రకారం కూడా 514 దాకా వెళ్ళాలి. ఎందువల్ల ఈ కంపెనీలో సేల్స్ పెద్దగా పెరగకపోయినా కానీ ప్రాఫిట్ అన్ని స్టడీగా ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక ఒడుదుడుకులు లేని షిప్ జర్నీ లాగా. ఇందులో ఇంకా ఎక్సైట్మెంట్ మీకు వస్తుందా అంటే కష్టం. ఇలా ఎక్సైట్మెంట్ లేకుండా, కొత్త ఆర్డర్లు, కొత్త న్యూస్ లేకుండా ఉంటే ఆ జంప్ వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి. అందువల్ల ఇటువంటి కంపెనీలో అన్నిటికన్నా హైకి వెళ్ళినాక అమ్ముకుని బయటపడదాం అనుకోవడం ఒక మార్గం. రెండవది, కనీసం నేను ఒక ఆలోచన చేస్తాను, ఈ రేట్ వస్తే అమ్ముతానని నిర్ణయించుకోవడం ఒక రకం. నా అడ్వైజ్ అయితే మీరు ఆ 514, 515 వరకు వచ్చే వరకు ఆగచ్చు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మేసి వేరొక స్టాక్ లోకి వెళ్ళిపోవడం మంచిది. ఈ కంపెనీ బ్యాడ్ అంటలేదు, కంపెనీ ఈజ్ బీయింగ్ ఫుల్లీ ప్రైస్డ్. ఓకే సార్, నెక్స్ట్ గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు శివనాగేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. జీటీఎల్ లిమిటెడ్ అండి. అది మనం 13 రూపాయలు మేము కొన్నాం, డౌన్ లో ఉంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అండి ఇండియన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. లిమిటెడ్ అండి. చూద్దాం. ఇప్పుడు ముందు జీటీఎల్ అన్నారు అనుకోండి, అసలు ఎందుకు కొన్నారంటే నేనైతే కనీసం వాళ్ళు ఊరికే ఇస్తానన్నా కూడా తీసుకున్నా కంపెనీని. కారణం ఏంటంటే మీరు రిజల్ట్స్ చూడండి ఒకసారి, స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే సత్తా లేని కంపెనీ చౌకలో వస్తుందని కొనడం అంటే అది తుప్పు పెట్టిన ఖర్చుతో పేపర్ పోసుకోవడంతో సమానం. కొద్దిగా గట్టిగా చెప్తాను అనుకోకండి. కానీ 185 రూపీస్ నుంచి 185 క్రోర్స్ సేల్స్ 253 కోట్లకు వస్తే అది ఈ మధ్యలో 200 కోట్లు లాభం కనపడిందంట. ఇది 200 కోట్ల సేల్స్ ఉంటే మళ్ళీ చూస్తే ప్రాఫిట్ -8 crores. అంటే లాభాలు లేవు, ఏమి అంతా చూస్తే 137 crores. నిజంగా చెప్తే మీరు నేను మనం ఒక 100 మంది ఫ్రెండ్స్ కలిపితే ఈ కంపెనీ రేటు మన ఇష్టం వచ్చినట్టు మూవ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న కంపెనీలో రీటైల్ ఇన్వెస్టర్స్ పెట్టడం అనేది అత్యంత ప్రమాదమైన విషయం. కాబట్టి పొరపాటున కూడా ఈ కంపెనీ కొనకూడదు, ఉన్నా కూడా ఉంచుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు. ఓకే సార్, ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టాక్ మార్కెట్స్ పై మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. నమస్తే.